మీల్ టైమింగ్స్ అనేవి వెయిట్ లాస్ మీద ఆర్ ఫ్యాట్ లాస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయా? అలాగే రీసెంట్‌గా ట్రెండ్ అవుతున్న సన్‌రైజ్ టు సన్‌సెట్ ఈటింగ్ అనేది ఎంతవరకు హెల్త్‌కి బెనిఫిషియల్? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్ బీయింగ్ విత్ వినయ్. ఫస్ట్ థింగ్ లెట్స్ టాక్ అబౌట్ పాసిబిలిటీ. ఇంతకుముందు జనరేషన్ అంటే మన ఫాదరో, గ్రాండ్ ఫాదర్సో ఆ టైంలో వాళ్ళ జాబ్ మాక్సిమం 7కి 8 కల్లా క్లోజ్ అయిపోయేది. ఇంటికి ఎర్లీగా వచ్చేవాళ్ళు, డిన్నర్ చేసేవాళ్ళు. అక్కడ పాసిబిలిటీ ఉంది. కానీ లేటెస్ట్ మోడర్న్ లైఫ్‌లో మనకి కొంతమందికి నైట్ షిఫ్ట్‌లు ఉంటున్నాయి. ఇంకొంతమంది కమ్యూట్‌కే ఇంటి నుంచి వాళ్ళ ఆఫీస్‌కే 1 ఆర్ 2 అవర్స్ తీసుకుంటున్నారు జర్నీ చేయడానికి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకడెవడో మోటివేట్ అయ్యి వెయిట్ లాసో, ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటుంటే వాడి దగ్గరికెళ్ళి బ్రో మీరు 7 కల్లా తినాలి, లేకపోతే మీరు బరువు తగ్గరంటే ఇట్స్ వెరీ డీమోటివేటింగ్. అండ్ ఆల్సో మనందరికీ తెలుసు ఫ్యాక్ట్ ఏంటంటే టైమింగ్ కాదు, క్యాలరీస్. క్యాలరీ డెఫిసిట్‌లో ఉంటే మీరు ఎప్పుడు తిన్నా తగ్గుతారనమాట. ఓకే. సెకండ్ థింగ్ నెసెసిటీ. సో ఈ సన్‌సెట్ కల్లా ముందు ఎందుకు తినాలనుకుంటారు చాలామంది అంటే గ్లూకోజ్ లెవెల్స్‌కి భయపడంట. మీరు గాని డయాబెటిక్ కాకపోయినా, లేకపోతే ప్రీ డయాబెటిక్ కాకపోయినా అసలు మీకేంటి గ్లూకోజ్ లెవెల్స్? యూ ఆర్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. మీరు కంగారు పడక్కర్ల వాటికి. ఓకే. ఒకవేళ గ్లూకోజ్ లెవెల్ కోసం మీరు భయపడుతున్నారనుకోండి, దెన్ మీ వర్కౌట్స్‌ని ఈవినింగ్‌కి మార్చుకోండి. లేదా తిన్న తర్వాత ఒక 20-30 మినిట్స్ వాక్‌కెళ్ళండి. ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఓకే. హోప్ దిస్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. స్టే హెల్తీ, స్టే ఫిట్. థాంక్ యూ.